బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. నమస్తే గారు. నమస్తే. నిన్న స్టాక్ మార్కెట్ అతలాకుతలమైంది. కొనుగోళ్ల మద్దతు లేకపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. దాంతో బ్యాంక్ ఆఫ్ జపాన్ 17 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్లు పెంచడం, చైనా కొరియా మార్కెట్లు పతనం అవ్వటం నెగిటివ్ సెంటిమెంట్కి దారి తీసింది. సో ఓవరాల్గా 4.86 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సో మీరు గడిచిన వారం రోజులుగా చెప్తున్నారు ఈ ట్రెండ్, డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది అని. బట్ ఈ స్థాయిలో పతనం అవటం అనేది కొంచెం షాకింగే కదండి. అంటే యాక్చువల్గా మనం మార్కెట్ ఏదైతే ఓవర్బాట్ కండిషన్ ఉందో అక్కడి నుంచి మనం రెగ్యులర్గా ఈ వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఒక ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఒక కాన్షియస్గా ఒక మాట చెప్తున్నాం. మనం ఎనీ టైం మార్కెట్లో అయితే ఒక క్రాష్ అయితే ఉంది. అది కూడా ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకైతే ఇన్వెస్టర్లకు కానీ ట్రేడర్స్ కానీ నిఫ్టీ 22,050 దగ్గర కానీ బిలో వస్తాయి. ఎందుకంటే 22,500 600 రేంజ్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ చూసాము. 400 బ్రేక్ చేసిన దగ్గర నుంచి 2250 వరకు చెప్పాము. అక్కడ మళ్ళీ ఇవి కన్సాలిడేషన్ అయిన తర్వాత 2250 బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ 21,800 చూసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాము. అదేవిధంగా నిన్నటి రోజున 200 పాయింట్స్ నిఫ్టీ మనం క్రాష్ అవడం కూడా చూసాము. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా 46,900 పైన సస్టైన్ అవ్వనంత వరకు కూడా, అంటే 46,800 అండ్ బిలో 770 or 750 దగ్గర మనం ఏదైతే సెల్ చెప్పామో అదేవిధంగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం కూడా మనం చూసాము. అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి ఇప్పుడు మనం మార్కెట్లో ఏదైతే ఒక కన్సాలిడేషన్ మార్కెట్ అయితే ఒక డౌన్ ట్రెండ్కి వచ్చి ఒక కన్సాలిడేషన్లో మార్కెట్ స్టేబుల్గా ఉండటం వల్ల ఇప్పుడు నిన్నటి రోజున ఇంత భారీగా పడింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్, ఒక టెక్నికల్గా చూసుకుంటే ఒక రిట్రెస్మెంట్ జరిగింది అయితే ఈ రోజున. కానీ ఇది కూడా 22,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప మార్కెట్లో పైకి వెళ్ళే అవకాశం అయితే ఈ రోజు కూడా ఏం కనిపించట్లేదు. ఒకవేళ సెకండ్ హాఫ్లో ఒకవేళ ఏదైనా సస్టైన్ అయ్యి 22,000 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే నిఫ్టీ మార్చ్ కాంట్రాక్ట్ అప్పుడు మనం ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కానీ మార్కెట్లో నిన్న కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అప్ టు 10-10:30 వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత దాని ప్రకారం మన డైరెక్షన్ ఏ విధంగా ఉంటే మార్కెట్లో ఆ డైరెక్షన్ ప్రకారం మనం వెళ్తే ఈ రోజు ఇంట్రాడేలో లాభపడతాం కానీ లేకపోతే పొజిషనల్గా ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. అంటే సెకండ్ సెషన్ దాకా ఆగాల్సిందే. అంటే కొంచెం మార్కెట్లో ఏంటంటే ఇది ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే ఇది రియల్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా అప్ ట్రెండ్ అవుతుందేమో అనుకుంటే అంత అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. మార్కెట్లో అయితే ఇంకా కొంచెం కరెక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో ఈ రోజు అయితే కొంచెం ఆచితూచి మనకి 10:30 తర్వాతే మనకి ఏ డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా మనకి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరి 13 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి నిఫ్టీ వెళ్ళటం ఇదే అనుకుంటా కదా సార్? అవునండి. అంటే యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 3 months 4 months చూస్తే మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే మనకి 21,500 దగ్గర నుంచి 22,500 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మనకి జస్ట్ ఒక 1 month ఫిబ్రవరి బిగినింగ్ ఆఫ్ జనవరి ఎండింగ్ దగ్గర నుంచి అనుకుంటే ఒక 1 monthలోనే మనకి ఒక 1000 పాయింట్స్ వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్షన్ అయితే జరిగింది ఒక 500 పాయింట్స్. ఇది మార్కెట్లో సర్వసాధారణమైన విషయమే, ఇది పెద్ద అంత కంగారు పడవలసిన విషయం కూడా కాదు. కానీ ఇక్కడి నుంచి మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది మాత్రం కొంచెం క్రూషియల్గానే ఉంది. ఎందుకంటే ఏదైతే 21,800 బ్రేక్ చేస్తే మళ్ళీ ఏదైతే లాస్ట్ మంత్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో 21,500 వరకు కూడా మళ్ళీ ఒకసారి టచ్ చేసిన తర్వాత కానీ మార్కెట్ మళ్ళీ రివర్స్ అవడానికి అవకాశం లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ మాత్రం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే కొన్ని రోజులు ఆగటమే, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అయితే వెళ్ళొచ్చు అంటారా? ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మార్కెట్ హోల్డ్ బ్యాక్ చేసుకోవచ్చు, వాటిని హోల్డ్ బ్యాక్ అలాంటి దాంట్లో ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే అక్యుములేట్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. అండ్ రెండోది సార్, ఈరోజు సెక్టర్ వైజ్ వస్తే కనుక ముందుగా ఐటీ సెక్టర్ ఒకసారి. యాక్చువల్గా మనం కొద్ది రోజులుగా ఐటీ సెక్టర్ మనకు కొంచెం స్తబ్దంగా ఉన్నది, ప్లస్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పుకోవాలి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే. కానీ అది ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఐటీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. అందులో కూడా 50% ఆఫ్ ద స్టాక్స్ కొంచెం ప్రాఫిటబుల్ గా ఉన్నది. అంటే టీసీఎస్ లాంటిది, విప్రో లాంటి, ఇన్ఫోసిస్ లాంటి, అదేవిధంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ ఎంఫోసిస్ లాంటి కొంచెం పాజిటివ్ ఉన్నప్పుడు కూడా కోఫోర్జ్ లాంటిది, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఎల్టీఐఎం కానీ ఎల్టీటీస్ కానీ ఇవి మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నది. సాధారణంగా మిక్స్డ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే టీసీఎస్ అయితే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి లాస్ట్ 1 week నుంచి మనం ఎనీ డిప్ యూ కెన్ బై అని చెప్తున్నాము. రిమైనింగ్ స్టాక్స్ లో అయితే ఐటీ ఇంకా పెద్దగా పుల్ బ్యాక్ రాలేదనే చెప్పాలి. ఇంకా మనకి టేక్ ఆఫ్ అవడానికి ఇంకా కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మాత్రం
ఆటోమొబైల్ సెక్టర్ మాత్రం కొంచెం బాగుండేటట్టుగా ఉన్నది. అందులో ఐషర్ మోటార్స్ కానీ మారుతి కానీ వాళ్ళ ఇంట్రాడేలో ట్రేడ్ చేసినప్పుడు కూడా, ఎందుకంటే మారుతి ఇంట్రాడేలో కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చినట్టుగా నిన్నటినే మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. నిన్నటి రోజు కూడా మనం బజాజ్ ఆటోమొబైల్ అయితే మనం రికమెండ్ కూడా చేస్తాము స్టాక్ ని. అది నిన్న మంచి పాజిటివ్ గా ఉంది. ఈ రోజు కూడా బజాజ్ ఆటో పాజిటివ్ గా ఉంది. దాంతో పాటుగా మారుతి అండ్ టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్, ఈ 4 స్టాక్స్ లో కూడా ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ 3 స్టాక్స్ లోనే ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్ లోనే చేసుకోవచ్చు. పొజిషనల్ గా కూడా ఉంచుకోవద్దు అనుకుంటే బజాజ్ ఆటో అండ్ మారుతిలో మార్కెట్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఆటోమొబైల్ సెక్టర్ లో ఉన్నటువంటి ఈ 2 స్టాక్స్ లోను ఇవైతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అయి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే సెన్సెక్స్ 30 దీంట్లో అయితే చాలా స్పష్టంగా అండి, మారుతి, హెచ్సిఎల్ టెక్, విప్రో, పవర్ గ్రిడ్, టీసీఎస్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. కొంచెం అంటే ఇప్పుడు జస్ట్ పావుగంట క్రితం ఓపెన్ అయిన మార్కెట్లో సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు బుధవారం ఆటోమొబైల్ సెక్టర్ నుంచి మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఈ రోజున మామూలుగా ఇంట్రాడే బెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఐషర్ మోటార్స్ అండ్ మారుతి ఈ రెండాట్లో కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ అయితే ఇండస్ట్రియల్ బ్యాంక్ కొంచెం ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంది ఈ రోజున. ఎందుకంటే ఆల్రెడీ 1445 1450 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఇంట్రాడేలో కూడా దీనికి మంచి పొజిషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 3 times బాటమ్ టచ్ చేసి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది ఇండస్ట్రియల్ బ్యాంకు. కాబట్టి దీంట్లో కూడా మంచి స్కోప్ ఉంటుంది. నిన్న బజాజ్ ఆటో అయితే నిన్ననే మనం ఏదైతే 8500 పైనుంచి మనం నిన్న ఏదైతే మనం బయింగ్ రికమెండ్ చేసామో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. 8500 దగ్గర నుంచి 8770 నడుస్తుంది. ఈ రోజు కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. ఎనర్జీ సెక్టర్ దగ్గరికి వచ్చే పవర్ గ్రిడ్ కానీ బీపీసీఎల్ కానీ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ దగ్గర నుంచి కొంచెం స్టేబుల్ అవడానికి అవకాశం చూపిస్తున్నాయి. కానీ అలాగనే అంత పాజిటివ్ గా కూడా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఈ రోజున కొంచెం ప్లస్ లో ఉన్నప్పటికీ కూడా ఎనర్జీ సెక్టర్ కొంచెం ఇంకా కొంచెం దాంట్లో కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. అది అవుతే తప్ప. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఏదైతే మన లాస్ట్ మంత్ ఫిబ్రవరి బిగినింగ్ లో 640 దగ్గర మనం టేక్ ఆఫ్ అవుతుందని చెప్పాము, 630 640 దగ్గర. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 770 వెళ్ళిన తర్వాత మనం అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వమని చెప్పాము. అక్కడి నుంచి లాస్ట్ ఒక 8 days గా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ తీసుకుని 730 720 నడుస్తుంది. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఆల్రెడీ పికప్ చేయడానికి అవకాశం అయితే లేదు. మార్కెట్ లో అయితే ఇంకా కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. కాబట్టి ఇంకా కొంచెం ఎలాంటి స్టాక్స్ లో కూడా కొంచెం వెయిట్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం దీంట్లో తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బ్యాంకింగ్ సంబంధించి సజెషన్ అది. ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చెప్పారు. తర్వాత ఇన్ఫ్రా సెక్టర్ ఎలా ఉంది ఈరోజు? యాక్చువల్గా ఏదైతే మనం బ్యాంకింగ్ ఇప్పుడు మాట్లాడుకున్నామో ఈ బ్యాంక్స్ లో కూడా ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఒక ఇండస్ఇండ్ బ్యాంక్ కొంచెం ప్రోగ్రెస్ మైనింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మనకి ఏదైతే ప్రధానంగా దీంట్లో సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఇంకా వేరే చిన్న చిన్న సిమెంట్ ఇండస్ట్రీస్ ని అట్లా ఎక్వైర్ చేసే ఉంది కాబట్టి ఇన్ఫ్రా అంతా కూడా బాగానే ఉంది. దాంట్లో స్టీల్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇన్ఫ్రా మెటల్ ఏదైతే వస్తుందో ఆ మెటల్ దానికి సంబంధించిన దాంట్లో మనకి చాలా ప్రోగ్రెస్ ఉన్న దాంట్లో టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, హిండాల్కో కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్ఫ్రా దానికి సంబంధించిన దాంట్లో మనకి మంచి ప్రోగ్రెస్ చూపించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఎలా ఉందండి ఈరోజు? ఈ రోజున ఎఫ్ఎంసీజీ చూసుకున్నట్టయితే అంటే స్లైట్లీ అంటే బ్యాలెన్స్డ్ గా ఉంది. దాంట్లోనూ ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో ఏదైతే ఐటీసీ, అదేవిధంగా డాబర్, యూబీఎల్, అదేవిధంగా ఏదైతే కాల్గేట్ పామోలిన్ మనం ఒక లాస్ట్ 4-5 days నుంచి మనం రికమెండ్ చేస్తాము. ఇవి కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్నాయి. లేకపోతే బ్రిటానియా లాంటిది, లేకపోతే టాటా కన్జ్యూమర్ లాంటిది, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం మిక్స్డ్ గా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఐటీసీ లాంటిది ఆల్రెడీ చిన్న కరెక్షన్ జరిగి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాల్గేట్ పామోలిన్ లాంటి దాంట్లో కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయింది కాబట్టి అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మనకి మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫార్మా ఎలా ఉంది సార్ ఈరోజు? ఫార్మా సెక్టర్ ఈ రోజు ఫార్మా సెక్టర్ దానికి సంబంధించి చూసినట్టయితే ఏదైతే మనకి ఫార్మాలో ప్రోగ్రెసివ్ ఉన్న కంపెనీస్ అయితే మనకి గ్లాక్సో ఫార్మా ఒకటి, అరబిందో ఫార్మా ఒకటి, టొరంటో ఫార్మా మనం ఆల్రెడీ లాస్ట్ ఒక 1 month గా చెప్తున్నాం. నాట్కో ఫార్మాను, జైడస్ లైఫ్ను మనం ఏదైతే మనం రికమెండ్ చేస్తున్న దాంట్లో మేజర్ గా 3 లారస్ కూడా చెప్తున్నారండి మీరు? లారస్ ల్యాబ్స్ కానీ, జైడస్ లైఫ్ కానీ, నాట్కో ఫార్మా కానీ, అదేవిధంగా టొరంటో ఫార్మా కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి. దాంతో పాటుగా అరబిందో ఫార్మా కూడా యూ కెన్ అక్యుములేట్ ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ అన్నట్టుగానే అరబిందో ఫార్మా కూడా ఉంది. ఫార్మా కంపెనీస్ లో అయితే ఇవి కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. ఫార్మా కంపెనీస్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా ఈ కంపెనీస్ లో మనం డిప్ చేసుకున్నట్టయితే మనకి అధిక లాభాలు రావడానికి మంచి అవకాశం అయితే ఉంది.
సో అది ఫార్మాకి సంబంధించి తర్వాత ఈ రోజు కీలకమైన ఇంట్రాడే ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి అయితే మనం కొంచెం పాజిటివ్ గా ఏదైనా మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో ఇదే పాజిటివ్నెస్ గానీ ఏదైనా కంటిన్యూ చేస్తే, అంటే నిఫ్టీ 22,000 పైన కానీ మార్కెట్ ఏదైనా సస్టైన్ అవ్వగలిగితే, మనం చెప్పుకున్న ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఏదైతే ఐషర్ మోటార్స్ కానీ, మారుతి కానీ, అదేవిధంగా సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన, ఐటీ దానికి సంబంధించిన దాంట్లో కొంచెం టీసీఎస్ లాంటిది, కొంచెం అదేవిధంగా ఆటోమొబైల్ సంబంధించిన దాంట్లో టీవీఎస్ మోటార్స్ లాంటిది, ఇలాంటి కొంచెం ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ దాంట్లో 400 అబోవ్ మనకి ఏదైతే ఐటీసీ కొంచెం మార్కెట్లో కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. టూ వీలర్స్లోనూ టీవీఎస్ మోటార్స్తో పాటుగా హీరో మోటార్స్ కూడా సుమారుగా ఒక గత 10-15 సెషన్లుగా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. 4,500 పైన మార్కెట్లో హీరో మోటార్స్ కూడా సస్టైన్ అవుతాయి. మార్కెట్లో దీంట్లో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకున్నాం. ఈవీ గురించి కూడా ఆటోమొబైల్ ఆల్రెడీ చెప్పారు. ఆటోమొబైల్ ఈవీ రిలేటెడ్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏంటంటే బజాజ్ ఆటో ఏదైతే ఉందో దాంట్లో గేమ్ చేంజింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్సే. ఎందుకంటే ఆటోస్ ఏంటంటే గూడ్స్ వెహికల్స్ కానీ లేదా ప్యాసింజర్ వెహికల్స్ కానీ కంప్లీట్ గా ఎలక్ట్రికల్ మోడల్లో న్యూ మోడల్స్ అన్ని చెప్పడం వల్ల కొంచెం మార్కెట్ కొంచెం వాళ్ళకి బాగా రేస్ లో ఉంది ఆటోమొబైల్ దాంట్లో. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్, టూ వీలర్స్ లో అయితే టీవీఎస్ మోటార్స్ వచ్చినటువంటి మోడల్స్ అన్ని కూడా హైలీ క్లిక్ అవడం వల్ల దాంట్లో కూడా సేల్స్ బాగుండటం వల్ల క్వార్టర్ రిజల్ట్ బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ టూ వీలర్లో వచ్చినప్పుడు హీరో హోండా కన్నా కొంచెం ప్రోగ్రెస్గా టీవీఎస్ మోటార్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాంట్లో టూ వీలర్స్లోనే అది హెవీ వెహికల్స్లోనే ఐషర్ మోటార్స్ అంటే ద బ్రాండ్ ఆఫ్ ఎన్ఫీల్డ్ కూడా ఐషర్ మోటార్ దాంట్లోకి వస్తుంది. కాబట్టి అవి కూడా ప్రోగ్రెసివ్గా ఎలక్ట్రానిక్ మోడల్ వచ్చినప్పటి నుంచి కూడా అవి కూడా ప్రోగ్రెసివ్గా ఉండటం వల్ల మార్కెట్లోనూ ఈ ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో ఈ 3 స్టాక్స్ని కూడా అయితే ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా బజాజ్ ఆటో ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. మనం ఈ రోజున ఇచ్చిన రికమెండేషన్లో కూడా మనం బజాజ్ ఆటోని మనం రికమెండ్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు దాంట్లో మీరు ఇచ్చిన రికమెండేషన్స్లో హెచ్డిఎఫ్సి లైఫ్, హిండాల్కో, భారతీ ఎయిర్టెల్ అండ్ డీమార్ట్ అండ్ బజాజ్ ఆటో కూడా ఇచ్చారండి మీరు. అవునండి. హెచ్డిఎఫ్సి లైఫ్ మనం 540 దాటి దగ్గర నుంచి కూడా 580 దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తూనే ఉన్నాం. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. దీనికి మనకి ఇన్సూరెన్స్ సెక్టర్ లో మంచి బిగ్ స్కోప్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ కూడా దీంతో పాటు ఎస్బీఐ లైఫ్ తో పాటుగా హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మనం రికమెండ్ చేయడం జరుగుతుంది సార్. అండ్ హిండాల్కో అండి, హిండాల్కో ఇది మెటల్ సెక్టర్ సంబంధించింది. ఇది ఆల్రెడీ ఇది మనకి ఒక ఏదైతే మనకి నవంబర్ లో ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకుని 450 దగ్గర నుంచి మనకి 620 వరకు వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవడంలో అబౌవ్ 500 ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అన్నట్టుగా చెప్తున్నాము. హిండాల్కో కూడా మళ్ళీ ఇన్ఫ్రా అండ్ మెటల్ సెక్టర్ యొక్క టర్మ్ వచ్చినప్పుడు సెక్టార్ రొటేషన్ లో మళ్ళీ అది టేక్ ఆఫ్ అయినప్పుడు మనకి మంచి లాభాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక టేక్ ఆఫ్ అయింది కాబట్టి ఇలాంటి వాటిలో ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ అన్నట్టుగా చేసుకుంటే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. భారతీ ఎయిర్టెల్ ఎవర్ గ్రీన్ స్టాక్ మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నాం. ఏదైతే మనకి ఒక కరెక్షన్ జరిగి మళ్ళీ 1125 దగ్గర నుంచి మనకి ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో అప్పటి నుంచి ఎనీ డిప్ యూ కెన్ బై అని చెప్తున్నాం. ఈ రోజున ఇప్పుడు 1250, 1230, 1240 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. దీంట్లో పాజిటివ్ న్యూస్ కూడా ఇంకా ఐపీఓ, దీంట్లో ఇంకొక టెక్నాలజీ సంబంధించింది, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంకొక ఐపీఓ కూడా భారతీయ ఎయిర్టెల్ ద్వారానే మళ్ళీ ఇంకోటి రావడం ఈ టెక్నాలజీ సంబంధించింది. అది కూడా ఒక పాజిటివ్ విషయంగానే మనం ఈ కంపెనీకి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మనకి ఎనీ డిప్ యూ కెన్ బై. భారతీయ ఎయిర్టెల్ అనేది లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర చూసుకుంటే సుమారుగా 6 నెలల్లో చూసుకుంటే 800 రూపాయలు 1200 రూపాయల వరకు కూడా స్టెప్ బై స్టెప్ పెరుగుతాయి. కన్సిస్టెంట్ గా పెరుగుతూ పెద్దగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకెళ్తున్నటువంటి స్టాక్ గా చెప్పుకోవచ్చు భారతీయ ఎయిర్టెల్. ఇలాంటి దాంట్లో మనకి మన ఇన్వెస్ట్మెంట్ లో ఇలాంటి స్టాక్ కూడా ఉండటం అన్నది మంచిది. డీమార్ట్ ఒకటి మీరు సజెస్ట్ చేశారండి. డీమార్ట్ మనం లాస్ట్ 1 month గా కూడా మనం రికమెండ్ చేస్తాం. ఎందుకంటే కొంచెం బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్ ఇది. ఎందుకంటే 5,000 రూపీస్ వరకు 5,500, 6,000 వరకు వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 6 months నుంచి 1 year గా మార్కెట్లో కొంచెం స్టేబుల్ గా ఉన్నటువంటి స్టాక్ ఇది. లాస్ట్ 23 దగ్గర నుంచి కూడాను అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మనం 3,750 దగ్గర మనం రికమెండ్ చేస్తానే ఉన్నాం. ఈ రోజున 4,050 రూపీస్ ఉంది. ఇక్కడ కూడా మనం ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్లో దీనికి ఇంకా ఇక్కడ నుంచి 25 నుంచి 30% పెరగడానికి వెరీ షార్ట్లీ 3 to 4 months, 3 to 6 months మీరు హోల్డ్ చేయగలిగితే 25% నుంచి 30% వరకు కూడా మార్కెట్ పెరగడానికి. ఒక కాలర్ ఉన్నారు సార్, సత్యాణి గారు హైదరాబాద్ నుంచి, వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సత్యాణి గారు మాట్లాడండి. చెప్పండి సార్. సూర్య రోషిని తెలుసుకోవాలండి. సూర్య రోషిని
1 minute సార్. సూర్య రోషిని. హలో. యా సూర్య రోషనిక్. అంటే ఇది యాక్చువల్ గా ఒక ఫిబ్రవరి జనవరి దగ్గర నుంచి 850 దగ్గర నుంచి కరెక్షన్ తీసుకుంది. అదే స్టాక్ అని మీరు అడుగుతుంది సార్. యాక్చువల్ గా మీరు ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం 460 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రజెంట్ ఇప్పుడు 490 నడుస్తుంది. 460 కన్నా కిందకి వెళ్తే మాత్రం మళ్ళీ డ్రాస్టికల్ గా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ టైంలో మాత్రం అమ్మడం కరెక్ట్ గా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా 520 పైన కానీ మార్కెట్ క్లోజ్ అవుతే మళ్ళీ 850 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ కొంచెం క్రూషియల్ పాయింట్ ఇది, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఒకవేళ ఏదైనా 460 బ్రేక్ చేస్తే మాత్రం లిమిట్ వదిలేండి స్టాక్ ని. కానీ ఇలాంటి స్టాక్ లో కన్నా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే బెటర్. ఎందుకంటే పెరిగినప్పుడు అయితే బాగా పెరిగింది, మళ్ళీ కరెక్షన్ లో కూడా అంతే స్పీడ్ లో పడిపోతుంది. ఇలాంటి మీకు ఎక్కడ వస్తుందో కూడా తెలియదు కాబట్టి కొంచెం ఇలాంటి వాటిలో కన్నా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వెళ్ళడమే బెటర్. లాస్ట్ అక్టోబర్ సెప్టెంబర్ దగ్గర నుంచి అయితే చాలా డ్రాస్టికల్ గా పెరిగింది. 100 రూపాయల దగ్గర నుంచి 200 రూపాయల దగ్గర నుంచి కూడా స్టాక్ ఇది. కానీ అలా నిలబడే అంత అవకాశం లేకుండా పడిపోతుంది. అది ఎంతవరకు అన్నది మనం చెప్పలేము. ఓకేనండి. ఓకే సార్. ఓకే రైట్. తర్వాత మీ రికమెండేషన్లో బజాజ్ ఆటో గురించి ఫైనల్గా చెప్పారు. అది ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. టూ వీలర్ 3 వీలర్ సెగ్మెంట్లో బజాజ్ ఆటో పర్ఫార్మెన్స్ గురించి. దాంతోపాటు ఈషర్ మోటార్స్ కూడా మీరు చెప్పారండి. అంటే ఎప్పటి నుంచో వస్తుంది. ఈ రోజు స్పెసిఫిక్ రికమెండేషన్ అయితే బజాజ్ ఆటో ఇచ్చారు మీరు. అవునండి. అంటే బజాజ్ ఆటో ఇవ్వడానికి ఏంటంటే అండి, 3 వీలర్స్ లో ఇది ఒక యూనిక్ మగటంలేని మహారాజు లాంటి కంపెనీ ఇది. 2,50,000 కోట్లు అండి దీని యొక్క క్యాపిటలైజేషన్. అంటే మామూలు చిన్న చిన్నగా కంపెనీ కాదు ఇది. ప్లస్ లాస్ట్ 5 years నుంచి కూడా చూసుకున్నా సరే దీని యొక్క ప్రోగ్రెస్ ఆ విధంగానే ఉందండి మనకి. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటిలో మనం రికమెండ్ చేసే ముందు కూడా మనం, ఎందుకంటే మన యొక్క ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఓవరాల్ గా మనకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ కాబట్టి అండి, ప్రైస్ తో సంబంధం లేకుండా మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా మనకి ఏదైతే స్టేక్ హోల్డర్ ఏదైతే ఉంటాడో దాంట్లో కూడా 60% స్టేక్ హోల్డర్ బజాజ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి అండి, ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉన్న దాంట్లో మనం రికమెండ్ చేస్తాము. అలాంటి స్టాక్స్ ఇది నెంబర్ 1 స్టాక్ మనం చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా మరొక కాలర్ ఉన్నారండి, తామేష్ గారు అమలాపురం నుంచి. చెప్పండి సార్. నమస్తే అండి. నాకు ఒక స్టాక్ అడుగుదాం అనుకుంటున్నాను. వలక్ట్రా గ్రీన్ టెక్ ఒకటేనండి, జేబీఎం ఆటో, ఈ రెండింటిని ఏది బెస్ట్ అండి? వలక్ట్రా అండ్ వన్ మోర్ థింగ్, జేబీఎం ఆటో. ఏబిఎం. ఏబిఎం. జేబీఎం. ఓకే. ఏబిఎం. అది ఎలక్ట్రికల్ బస్ సేమ్. జేబీఎం సార్, జేబీఎం. జేబీఎం ఆటో. యా యాక్చువల్గా జేబీఎం ఆటో ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే 1,800 ఉన్నది. అదే కదండి మీరు అడుగుతుంది? అవునండి, అదే. ఓకే. యాక్చువల్గా ఇది కూడా చాలా ప్రోగ్రెసివ్ గా 500 రూపీస్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి కూడా బాగానే చిన్న కరెక్షన్స్ ఉన్నప్పుడు కూడా బాగానే పెరిగింది. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు 2,250 దగ్గర నుంచి ఒక చిన్న కరెక్షన్ లో ఉంది. ఓకే, అది ప్లస్ వలక్ట్రా కూడా చూద్దాం ఒకసారి. వలక్ట్రా కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక్క నిమిషం. వలక్ట్రా చూసుకున్నట్టయితే ఇది కూడా 1,700 రూపీస్ లో ఉన్నది. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే టైప్ లో ఉన్నది. కానీ ఒక్క నిమిషం, ఈ రెండాటిలో కూడా మనం ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే వలక్ట్రా ఇది బెస్ట్ అండ్ యూనిక్ ఆఫ్ ఎలక్ట్రికల్ బస్సెస్. దీనికంటూ ఏదైతే ఒక చైనాలో సక్సెస్ అయినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో అదే బ్యాటరీని టైఅప్ చేసుకునే ముందుకెళ్తున్నటువంటి కంపెనీ కాబట్టి దీంట్లో మంచి కరెక్షన్ జరిగింది. 1,600 దగ్గర నుంచి మళ్ళీ ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా ఉన్నది. ఈ రెండాటితో కంపేర్ చేసుకుంటే వలక్ట్రా ఇస్ ద బెస్ట్ వే అవుతుంది మనకి చూసుకున్నట్టయితే ప్రజెంట్. ఎందుకంటే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టైల్ కానీ దాని యొక్క యూనిక్ మోడల్ కానీ దీంట్లో ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నది వలక్ట్రానే మనం చెప్పుకోవచ్చు. వలక్ట్రా ఆల్రెడీ ఏదైతే 2,100 వెళ్ళిన తర్వాత కొంచెం కరెక్షన్ తీసుకుని ఇప్పుడు 1,600 లో ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఏదైతే ఒక 800, 880 దగ్గర నుంచి బ్రేక్ చేసిన తర్వాత ఒకే స్ట్రెచ్ లో మార్కెట్లో అప్ టు 2,200 వరకు కూడా అదే స్ట్రెచ్ లో మార్కెట్లోకి వెళ్ళడం వల్ల
కొంచెం కరెక్షన్ అయితే తీసుకుంది. ఇది పెద్ద కరెక్షన్గా కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ అయితే స్టేబుల్ అయ్యే అవకాశం ఉన్నది. మళ్ళీ ఆటోమొబైల్ సెక్టార్ యొక్క రొటేషన్ వచ్చినప్పుడు, సెక్టారల్ రొటేషన్ మళ్ళీ ఆటోమొబైల్ సెక్టార్ వచ్చినప్పుడు మళ్ళీ వలక్ట్రా మళ్ళీ స్పీడ్గా మార్కెట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. అయితే ఓకే అండి. ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి, అంటే లైక్ మెయిల్లో ఎస్ఐపి లాగానే ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఇది కరెక్ట్గా మార్కెట్స్ క్రాష్ అవుతున్న వేళ దీని ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుంది అని కూడా అడుగుతున్నారండి. యాక్చువల్గా ఏంటంటే మీరు అడిగింది క్వశ్చన్ చిన్నదైనప్పుడు కూడా దానికి మనం ఒక 1 hour సెషన్ చేస్తేనే కానీ మనం అందరికి క్లారిటీ ఇవ్వలేము. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ కూడా మనం 5,000 10,000 1,000 మీ ఇష్టం ఏదైతే అది ఎలక్ట్రానిక్ మోడల్లో కూడా చేసుకోవచ్చు. కానీ సిస్టమాటిక్ విత్డ్రాల్ మాత్రం అది మనం చేసుకోవాల్సింది దానికి ఒక డిఫరెంట్ టెక్నాలజీ, అంటే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే తప్ప దానికి ఇన్ డీటెయిల్ గా తెలియదు. దానికి ఓవరాల్ గా మనకి ఏదైనా ఒక ఖచ్చితంగా దానికి ప్రత్యేకంగా సెషన్ చేసినప్పుడు చేద్దాం. ఇలాంటి ఇండివిజువల్ గా ఎవరికైనా అవసరం ఉంటే మనం ఫోన్ చేస్తే సరే దాని గురించి మనం డీటెయిల్ గా చెప్పడానికి అవకాశం ఎక్కువ. అండ్ ఈ రోజు వచ్చేప్పటికి సార్ మీరు ఆటోమొబైల్ ఒక్కటే కొంత ప్రామిసింగ్ గా ఉంది, ఫార్మా కూడా అంత అప్రిషియబుల్ గా లేదు అని చెప్తున్నారు. అండ్ బ్యాంకింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, జుడిషియస్ గానే ఉండాలని చెప్తున్నారు. ఈ రోజున మామూలుగా ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ సెక్టార్ లో కొంచెం ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉందండి. ఆ విధంగా ఎవరైనా మనకు ముందుకెళ్తే, ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ కూడా జస్ట్ మీరు ఒక 10:30 11 o'clock కానీ కొంచెం ప్రామిసింగ్ గా కానీ హోల్డ్ అవుతే ఆ ఎనర్జీ సెక్టర్ కూడా బాగానే ఉంటుంది. లేకపోతే ఆటోమొబైల్ సెక్టర్ లో మనం చెప్పినట్టుగా పొజిషనల్ గా తీసుకోవాలనుకుంటే బజాజ్ ఆటోలు అదేవిధంగా మారుతిలోనూ హోల్డ్ చేసుకోవచ్చు. సార్ మరొక కాలర్ సార్, శాస్త్రి హయత్ నగర్ నుంచి, శాస్త్రి గారు హయత్ నగర్ నుంచి. తొందరగా చెప్పండి. శాస్త్రి గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే. నేను ఆదిత్య లైఫ్ ఇన్సూరెన్స్ కానీ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఈ రెండిట్లో తీసుకోవాలనుకుంటున్నా, అంటే రెండిట్లో ఏది చెప్తారా? HDFC లైఫ్ ఇంకోటి ఏంటండి? ఆదిత్య బిర్లా అండి. ఓకే. HDFC కంపేర్ టు ఆదిత్య బిర్లా చూసుకుంటే HDFC లైఫ్ ఇస్ ద బెస్ట్ అండి. HDFC లైఫ్ మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఆ స్టాక్ మనం ఇందాక కూడా మీరు అడగ ముందు కూడా మనం చెప్పాము 600 అబోవ్ ఉన్నంతసేపు కూడా ఇది 600 అబోవ్ ఇది ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అండ్ HDFC లైఫ్. మీరు ఒక 6 months నుంచి 1 year హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది సార్. అది కాదండి, లైఫ్ ఇన్సూరెన్స్ అండి. హలో శాస్త్రి గారు అడగండి. లైఫ్ ఇన్సూరెన్స్ అండి 5 years హోల్డ్ చేయాలి అంటే సంవత్సరం మాత్రం అమౌంట్ కట్టాలంటారు. దాని గురించి మనం సెపరేట్ గా మనం బై కాల్ నా నెంబర్ కి చేయండి, ఫోన్ లో చెప్దాము. అది ఎలా కట్టాలి ఏంటి అనేది అంతా ఇక్కడ వివరించేది కాదు, అది కొంచెం లెంగ్తీగా ఉంటుంది కాబట్టి మనం డెఫినెట్ గా చేద్దాము. ఈ రోజు ఇంటర్నెట్ రేట్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం నిఫ్టీ 22,000 పైన అబోవ్ సస్టైన్ అవుతే యూ కెన్ బై అండ్ హోల్డ్. అదర్వైజ్ మార్కెట్ లో అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 46,800 900 పైన సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ మళ్ళీ నిన్నట్లాగానే ఒక కరెక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా మేజర్ గా మనం ఏదైతే చెప్పామో అదేవిధంగా అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం ఆ స్టాక్స్ లో ఏదైతే మనకి హిండాల్కో కానీ టాటా స్టీల్ కానీ టాటా పవర్ కానీ ఇందులో ఏదైతే మనకి డౌన్ ట్రెండ్ వస్తుందో అట్లో మనకి ఇంట్రాడే పార్టిసిపేట్ చేస్తే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే హిండాల్కో కానీ అదేవిధంగా టాటా స్టీల్ కానీ టాటా పవర్ కానీ యూపీఎల్ కానీ యునైటెడ్ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రాడేలో కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిలో మనం పార్టిసిపేట్ చేస్తే మనకి డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ సెక్టర్స్, ఈ రెండు సెక్టర్స్ ఈరోజు కొంత ప్రామిసింగ్ ఉన్నాయి. మిగిలిన సెక్టర్స్ విషయంలో కొంత జుడిషియస్గా ఉండాలి. ఎందుకంటే నిన్న గనక చూసాం మనకు దాదాపు 4.86 లక్షల కోట్ల దగ్గర 5 లక్షల కోట్ల సంపద ఆవిరైన పరిస్థితి మనకి కళ్ళ ముందు కనిపిస్తోంది. అంటే కొంతకాలం ఈ కరెక్షన్స్ ఇవి తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత జుడిషియస్గా ఉండండి అనేది మూర్తినాయుడు గారి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.